బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ బెయిల్ క్యాన్సిల్ అయ్యే విధంగా తెలంగాణ పోలీసులు తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించబోతున్నారనేటువంటి వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఒక ప్రముఖ టెలివిజన్కి సంబంధించినటువంటి వార్తల ఆధారంగా, కథనాల ఆధారంగా ఈ సోషల్ మీడియాలో ఈ వార్త చక్కర్లు కొడుతున్నట్లుగా తెలుస్తుంది. సంధ్యా థియేటర్ పుష్ప 2 రిలీజ్ సమయంలో సంధ్యా థియేటర్కి అల్లు అర్జున్ వస్తున్నాడని, దానికి సంబంధించి భద్రత కల్పించాలి అంటూ థియేటర్ యాజమాన్యం అలాగే నిర్మాతలు కూడా పోలీసులకు లెటర్ రాసినట్లుగా మనం గతంలో వార్తలు విన్నాము. అయితే ఈ సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఘటనలో ఒక మహిళ మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. ఈ తొక్కిసలాటకు కారణం, మహిళ మృతికి కారణం అల్లు అర్జునే అంటూ పోలీసులు కేసు నమోదు చేయటం, ఆయన అరెస్టు చేయటం, చివరకు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వటంతో 4 వారాల బెయిల్ మీద ఆయన ప్రస్తుతం విడుదలవటం జరిగింది. అయితే ఈ బెయిల్ క్యాన్సిల్ చేయాలి అంటూ పోలీసులు హైకోర్టుని ఆశ్రయించబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి వస్తున్నారని, భద్రత కల్పించాలని చెప్పి థియేటర్ నిర్వాహకులు అలాగే నిర్మాతలు ఇచ్చినటువంటి లెటర్స్కి స్పందనగా పోలీసులు ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదని, అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి రావడానికి పోలీసులు అనుమతి నిరాకరించారని, అయినా కూడా ఆయన రావటం జరిగిందని చెప్పి ఇటీవల కొన్ని వార్తలు అయితే బయటకు వచ్చాయి. వీటిని ఆధారంగానే ప్రస్తుతం పర్మిషన్ లేకుండా ఆయన వచ్చారు కాబట్టి దీనికి పూర్తి బాధ్యత ఆయనదే అని చెప్పి హైకోర్టులో అపీల్ చేసి బెయిల్ క్యాన్సిల్ చేసే విధంగా పోలీసులు ప్రయత్నం చేస్తున్నట్లుగా ఒక సమాచారం.